హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రొసెస్వదీప్. ఈరోజు నేను మీకు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు తక్కువ టైంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటిది చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో దీంట్లో భాగంగా వచ్చేసి పూర్ణాలు అండి. ఇది అందరికీ తెలిసినటువంటిదే కావచ్చు, బట్ సులభమైన పద్ధతిలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటిది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ అదేవిధంగా ఇంకొక ఐటమ్ వచ్చేసి గారెలు. సో ఎవరైనా సరే కంపల్సరీగా అమ్మవారికి నైవేద్యంగా గారెలు వండుతారు. అండ్ పూర్ణాలు అనేటువంటివి వరలక్ష్మి వ్రతం సందర్భంగా తప్పకుండా కూడా నైవేద్యంగా పెట్టడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా కుడుములు కూడా పెడతారండి. దాన్ని నేను దీనికంటే ముందు వీడియోలో అయితే షేర్ చేశాను. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడు వీటిని ఏ విధంగా చేయాలనేటువంటిది చూసేద్దాం. సో 1 కప్పు మినప్పప్పు తీసుకుంటున్నానండి నేను దీనికి. సో 1 కప్పు వచ్చేసి నేను రెండిటికి కూడా, అంటే గారెలకు అండ్ పూర్ణాలకు రెండిటికి కూడా 1 కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను. సో వీటిని చక్కగా కడిగేసి నానబెట్టుకోవాలి 3 to 4 hours. సో నేనైతే ఈరోజు కొబ్బరితో పూర్ణాలు చేయాలనుకుంటున్నానండి, చాలా ఈజీగా. సో ఒక కొబ్బరికాయ మొత్తంని తీసుకున్నాను అనమాట. కప్తో చూస్తే ఒక ఫుల్ కప్ వచ్చాయి పీసెస్ అయితే. సో వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మెత్తగా. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం బెల్లం అనేటువంటిది మిక్స్ చేసుకోవాలి. 1 కప్పుకి వచ్చేసి నేను 3/4 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. సో దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని మెత్త పేస్ట్ లాగా చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దీన్ని హీట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి బెల్లం అనేటువంటిది వేయడం, అదేవిధంగా కొబ్బరిలో కూడా కొంచెం వాటర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎక్కువ లూజ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఆ వాటర్ అనేటువంటిది డ్రై కావడం కోసం ప్యాన్లో మనం రోస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో అది రోస్ట్ అయ్యేలోపు మనం నానబెట్టుకున్నటువంటి మినప్పప్పునైతే గ్రైండ్ చేసేస్తున్నాను. సో ఇది నేను 2 parts చేశానండి. అందులో ఇదైతే గారెలు వేయడం కోసం 1/2 కప్పు మినప్పప్పుని సపరేట్గా వాటర్ వేయకుండా మిక్సీ చేశానన్నమాట. సో ఇక్కడ చూసారా, మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది. వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి గట్టిపడిపోయింది. ఇలా చూస్తే ముద్దలాగా అనమాట. అండ్ మినప్పప్పు రిమైనింగ్ 1/2 కప్పు మినప్పప్పు వచ్చేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఎక్కువ లూజ్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. సో దీంట్లో మనం 1/2 కప్పు బియ్యం పిండి వేస్తున్నాను నేను. సో దీని బదులు మీరు దోసల పిండి ఉంటే అది యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా దీంతోపాటు రైస్ కూడా నానబెట్టుకొని రైస్ అండ్ మినప్పప్పు కలిపి కూడా రుబ్బుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే టైం అనేటువంటిది సేవ్ అవుతుందన్నమాట. అండ్ ఇందులో ఒక 1/2 teaspoon వచ్చేసి సాల్ట్ వేసి మొత్తం కూడా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. దోసల పిండిలాగా, అంటే ఇంకొంచెం తక్కువగా చిక్కదనం. సో ఇప్పుడు మనం గట్టి పడిపోయినటువంటి పూర్ణాలను అయితే చిన్న చిన్న లడ్డూల్లాగా ఉండల్లాగా చేసి పెట్టుకుందాము. సో ఈ విధంగా మొత్తం పూర్ణం అంతా కూడా లడ్డూల్లాగా చేసి పెట్టుకోవాలన్నమాట. సో రౌండ్ బాల్స్ లాగా. సో సైజ్ అనేటువంటిది మీ ఇంట్రెస్ట్ అండి. సో మీడియం సైజ్ ఎవరైనా సరే పూర్ణాలు చేయడానికి ఈ విధంగా మీడియం సైజులో అయితే చేస్తారు. ఈ విధంగా మొత్తము పూర్ణం అంతా చేసి పెట్టుకొని సో ఇప్పుడు మనం పిండిలో అయితే డిప్ చేసుకోవాలండి. ఎలోపు ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. సో చేయితో చక్కగా వస్తుందండి. అలవాటు లేని వాళ్ళు స్పూన్తో అయినా వేసుకోవచ్చు. సో ఆయిల్ కాగిందో లేదో ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. సో ఆయిల్ అయితే ఎప్పుడు కూడా హైలో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ అయితే. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మనము ఒక్కొక్క పూర్ణం ముద్దని పిండిలో వేసి డిప్ చేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. సో చాలా చక్కగా వస్తుందండి. ఎక్కడైనా మనకి ఓపెన్ లాగా అనిపిస్తే, ఒకవేళ పైన వచ్చేలాగా అనిపిస్తే లాస్ట్కి మన ఫింగర్తోని ఇలా టచ్ చేస్తే అది కవర్ అయిపోతుందన్నమాట. అండ్ శనగపప్పు బెల్లంతో కంపేర్ చేస్తే ఈ విధంగా కొబ్బరి అండ్ బెల్లంతో చేసినటువంటి పూర్ణం అనేటువంటిది అంత తొందరగా ఆయిల్లో విడిపోవడానికి ఉండదన్నమాట. అండ్ పని కూడా చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. పప్పు బాయిల్ చేసి కుక్ చేయడము, చల్లారనిచ్చి మళ్ళీ గ్రైండ్ చేయడము అంత ప్రాసెస్ కంటే ఇది చాలా తొందరగా అయ్యేటువంటి ప్రాసెస్. అండ్ దానికంటే కూడా ఇది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఈజీగా తక్కువ టైంలో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. పూర్ణాలు ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు కలపకూడదండి, ఎందుకంటే అవి విడిపోవడం జరుగుతుంది. అండ్ స్పూన్ గరిటెకి కూడా అతుక్కోవడం జరుగుతుందన్నమాట. సో లైట్గా రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే వాటిని కదల్చాలి గరిటెతోని.
సో ఈ విధంగా అటు ఇటు 2 సైడ్స్ కూడా వాటిని కదుపుతూ ఇట్లా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని వాటిని తీసేసుకోవడమే. అంతే, పూర్ణాలు అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. సో ఇప్పుడైతే నేను గారెలు వేస్తున్నాను. గారెల్లోకి వచ్చి చెయ్యికి అద్దుకోవడానికి మజ్జిగ కానివ్వండి లేదా చింతపండు రసం కానివ్వండి తీసుకుంటే సో మనకు గారెలు అనేటువంటివి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అండ్ మంచి రెడ్డిష్ కలర్ కూడా వస్తాయి అన్నమాట. సో కొద్దిగా వాటర్ తడి అనేటువంటిది చేతికి చేసుకొని ఈ విధంగా చేతిలో కొంచెం మినప్పిండి అయితే తీసుకొని ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హైలో పెడితే ఏంటంటే మనకు కలర్ అనేటువంటిది తొందరగా వచ్చేసి లోపల చక్కగా కుక్ అవ్వదన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల కూడా చక్కగా కుక్ అవుతుందన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా గారెలు కూడా 2 in 1 అనే ఒకేసారి పప్పు నానబెట్టేసుకొని 2 కూడా ఈజీ మెథడ్లో చేసేసుకోవచ్చు. గారెలు చేయితో వేయడం రాని వాళ్ళు కవర్ పైన కానివ్వండి, ఒక అరిటాక్ కానివ్వండి తీసుకొని దానిపైన ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చండి. అండ్ ఇది ఏ విధంగా చేయాలి గారెలు అనేటువంటిది కూడా నేను స్పెషల్గా ఒక వీడియో చేశాను. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.